కాకినాడ పోర్టు కేంద్రంగా అసలేం జరుగుతోంది? మొన్నటి వరకు లోకల్ పొలిటీషియన్స్ చేసిన దందాలేటి? పోర్టులో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి? ఈ అక్రమాలపై అధికారుల నుంచి అందుతున్న సహాయ సహకారాలు ఎలాంటివి? కాకినాడ పోర్టు కేంద్రంగా గత 5 ఏళ్లలో ఏం జరిగింది? కూటమి ప్రభుత్వం వచ్చాక కాకినాడ పోర్టులో పరిస్థితులు మారాయా లేదా? డిప్యూటీ సీఎం పవన్ పర్యటన తర్వాత కాకినాడ పోర్టు ఏరియాలో సాగుతున్న అతిపెద్ద చర్చ ఇదే. రేషన్ బియ్యం మాఫియా ఆగడాలపై కాకినాడ పోర్టు నుంచి బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. బియ్యం ఎగుమతులు దిగుమతులకి అడ్డాగా ఉండే ఎప్పుడు కాకినాడ పోర్టు ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. అయితే కొన్నేళ్లుగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇక్కడ నుంచి ఇతర దేశాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా ఈ పోర్ట్ రన్ అవుతూనే ఉంది. చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే మనం కాకినాడలోని యాంకరేజ్ పోర్టు వద్ద ఉన్నాం. ఇవన్నీ కూడా ఏదైతే చూసుకోవచ్చు వీటినింటా కూడా ఏదైతే రైస్ని దీంట్లో డంప్ చేసి అక్కడి నుంచి కూడా ఏదైతే పోర్టు మధ్యలోకి తీసుకెళ్ళి పోర్టు మధ్యలో ఉండే అక్కడ షిప్స్ ఉంటాయి, మెయిన్ షిప్స్ అన్నీ కూడా పెద్ద షిప్స్ అక్కడ ఉంటాయి. వీటిని బార్జీలు అంటారు. ఈ బార్జెస్లో ఏదైతే పూర్తిగా కూడా లోడింగ్ చేస్తారు. ఇదంతా కూడా పైనుంచి లోడ్ చేస్తారు, పైనుంచి ఇలా కింద వరకు లోడ్ చేసుకుంటూ వచ్చి దీన్ని షిప్లకు దగ్గరగా తీసుకెళ్ళి అక్కడ షిప్ లోపల ఉండే ప్లేసెస్లో అయితే పూర్తిగా స్టోర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ బార్జెస్ నుంచి ఏదైతే సముద్రం మధ్యలో సుమారుగా 9 నారోటికల్ మైల్స్ అంటారు ఏదైతే సముద్ర భాషలో, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉండే మెయిన్ బోట్స్లో ఇతర దేశాల నుంచి వచ్చే బోట్స్ అన్నీ కూడా అక్కడ స్టే అనేవి ఉంటాయి. అంటే లోతుకు సంబంధించి అవి చాలా పెద్దగా ఉండడం వల్ల కొంచెం లోతైన ప్రదేశంలో ఉంచుతారనమాట. ఆ లోతైన ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ పూర్తిగా లోడింగ్ చేసే పరిస్థితి ఉంటుంది. బియ్యం రవాణాకు కాకినాడ పోర్టు ప్రధాన కేంద్రం. రోజుకు 1000 నుంచి 1100 లారీలు ఇక్కడికి వచ్చి వెళ్తుంటాయి. కాకినాడ పోర్ట్ నుంచి బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. బాయిల్డ్ రైస్ రవాణా ముసుగులోనే రేషన్ బియ్యం సైతం అక్రమ రవాణా చేస్తున్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కాకినాడ పోర్టులో రైస్ లోడింగ్ ఎలా జరుగుతాయో మీరే చూడండి. పోర్ట్లో ఉండే ఇలాంటి బార్జీల ద్వారా అయితే పూర్తిగా బియ్యాన్ని అయితే లోడ్ చేస్తుంటారు. ప్రస్తుతం బియ్యం లోడ్ చేసే పాయింట్స్ దగ్గర మనం ఉన్నాం, చూడొచ్చు. ఇలా లారీల ద్వారా ఏదైతే స్టోన్డ్ బియ్యం అంటారో అదైతే స్టీమ్డ్ బియ్యం అంటారు. ఆ స్టీమ్డ్ బియ్యాన్ని అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకోవచ్చు ఇలాగా ఈ స్టీమ్డ్ బియ్యం ముసుగులోనే అక్రమ రవాణా కూడా జరుగుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్లయితే నిన్న పట్టుకున్న ఏదైతే కొన్ని వేల టన్నులను ఇప్పటి వరకు పట్టుకున్నా కూడా అధికారులు తనిఖీలు చేయడం సదా మామూలుగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఈ బియ్యాన్ని లోడ్ చేసిన తర్వాత తడవకుండా పైన పట్టా ఒకటి కట్టి క్లియర్గా పట్టా ద్వారా పూర్తిగా సీల్ చేస్తారు. ఈ విధంగా చూడొచ్చు. అలా లోడింగ్ జరిగిన తర్వాత ఎలా పూర్తిగా సీల్ చేస్తారు? ఏదైనా వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా చొక్క వాటర్ కూడా లోపలికి వెళ్లకుండా పటిష్టమైన టార్పల్ 2-3 టార్పల్ని కూడా పెట్టి పూర్తిగా దీన్ని క్లోజ్ చేస్తారు. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత సముద్రం లోపలికి తీసుకెళ్ళి సుమారుగా 10 మైళ్ళు 10 నారోటికల్ మైల్స్ వరకు కూడా దీన్ని తీసుకెళ్తారు. ఈ బార్జీల ద్వారా పూర్తిగా తీసుకెళ్ళి అక్కడి నుంచి కూడా లోపల ఏదైతే మెయిన్ షిప్స్ ఉంటాయో ఆ మెయిన్ షిప్స్లో కూడా లోడింగ్ చేస్తూ ఉంటారు. చూడొచ్చు క్లియర్గా లోడింగ్ ఎలా జరుగుతుంది బార్జీలో అనేది కూడా మనం క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం బిగ్ టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్గా. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 15 నుంచి 20 మంది కూలీలంతా కూడా దాంట్లో పూర్తిగా లోడింగ్ చేస్తున్నారు. ఆ కార్మికులందరూ కూడా దాన్ని లోడింగ్ చేసి పూర్తిగా దీన్ని నింపుతారు. పూర్తిగా ఈ బార్జీ అంతా కూడా నిండిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి కూడా పైన టార్పల్ కట్టి పటిష్టంగా ఉంచిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఏదైతే మెయిన్ షిప్స్ ఉంటాయో ఆ మెయిన్ షిప్స్లో లోడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లోడ్ చేసేవారు వేరే ఉంటారు, అక్కడ లోడ్ చేసేవారు వేరే ఉంటారు. సముద్రంలో ట్రావెల్ చేస్తూ వెళ్ళి అక్కడ లోడ్ చేసేవారు వేరే జట్టు ఉంటారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద కొన్ని వేల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. చూసుకున్నట్లయితే సుమారుగా ఒక కాకినాడ పోర్టులోనే ఒక 10,000 నుంచి 20,000 మంది కార్మికులు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెయిన్ సోర్స్ అంతా కూడా ఏదైతే స్టీమ్డ్ బియ్యం ఉంటుందో ఆ స్టీమ్డ్ బియ్యం మీద మెయిన్ సోర్స్ ఉంటుంది. అలాగే అనేక మంది లారీలు వేలాదిగా సుమారుగా రోజుకి 1000 నుంచి 1100-1200 లారీలు వచ్చి ఆ రైస్ అంతా కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటారు. చూసుకున్నట్టయితే అదంతా కూడా లోడ్ చేస్తూ ఉంటారు. పూర్తిగా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆగున్న లారీలను మనం చూసే ప్రయత్నం చూడొచ్చు. ఇదంతా కూడా చూసుకోవచ్చు ఎన్ని లారీలు వరుసగా ఏదైతే అన్లోడ్కి సిద్ధంగా ఉన్నాయో ఇదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం బిగ్ టీవీ ద్వారా. చూడొచ్చు మనం చూసుకుంటేనే సుమారుగా 10 నుంచి 15 లారీలు ఇక్కడ ఆల్రెడీ క్యూలో ఉన్నాయి కేవలం అన్లోడింగ్. ఇంకా బయట బోల్డన్ని లారీలు ఉన్నాయి. చూసుకోవచ్చు అంత భారీ స్థాయిలో ఇక్కడ ఎగుమతులు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ పోర్ట్ నుంచి. పూర్తి స్థాయిలో చూసుకుంటే ఈ బార్జీలలో ఏ విధమైన లోడింగ్ జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది అయితే బిగ్ టీవీ స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. ఇలా లోడింగ్ చేసిన తర్వాత దీని అంతా కూడా సముద్రంలోకి తీసుకెళ్ళి అక్కడ మెయిన్ షిప్లో అయితే లోడ్ చేస్తారు.
పోర్టుకు నిత్యం వందలాది లారీలు బియ్యం లోడ్లతో వస్తుంటాయి. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా రైసు లారీలు ఇక్కడికి వస్తుంటాయి. లారీలోని బియ్యాన్ని ప్రత్యేక బాజులలోకి లోడ్ చేస్తారు. అక్కడ పరిస్థితి ఏంటో మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. కాకినాడ జిల్లా కాకినాడ పోర్ట్ ఏదైతే రేషన్ బియ్యం మాఫీకి అడ్డగా మారిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే కలెక్టర్కి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కలెక్టర్ బుధవారం అయితే సముద్రంలో ఒక సుమారు 9 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ ఏదైతే సౌత్ ఆఫ్రికాకి తరలించేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ అనే బోట్లో అయితే 640 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని గుర్తించారు. అదేవిధంగా పోర్ట్లో ఏదైతే ఇదంతా బాదులు అని చెప్తారో ఈ బాదుల నౌక ద్వారా అయితే అక్కడికి తరలించేందుకు అదే బోట్లో ఎక్స్పోర్ట్ చేసేందుకు తరలించిన చూసుకోవచ్చు. ఏపీ 111VK0073 ఈ నెంబర్ గల బోట్లో అయితే సుమారుగా 1064 టన్నుల బియ్యాన్ని అయితే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఈ పీడిఎస్ బియ్యాన్ని కూడా అదే బోట్లో లోడ్ చేసేందుకు అయితే ఉంచినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇది కూడా సీజ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే 640 టన్నులకు సంబంధించి ఇప్పటికీ 22 బిల్లులు తీసుకొచ్చి కంపెనీ వాళ్ళు చూపించినట్లయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఎటువంటి బిల్లుల్ని కూడా పూర్తిగా తీసుకొచ్చి చూపించలేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉంచారు. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో అయితే పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇలాంటి ఏదైతే ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ విషయంపై సీరియస్గా ఉన్నారు. గతంలో ఆయనే నేరుగా ఏదైతే విజిట్ చేసి ఏదైతే ఆయనే దాడులు చేసి కొన్ని వేల టన్నుల బియ్యాన్ని కూడా సీజ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ బాద్ చూసుకొచ్చి ఈ బాద్ నౌక అంటారో దీంట్లో అయితే పూర్తిగా 1064 టన్నుల బియ్యాన్ని కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా సౌత్ ఆఫ్రికా పంపించే నౌకలో ఎక్స్పోర్ట్ చేసేందుకు అయితే పూర్తిగా దీన్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ చూసుకున్నట్లయితే నాదెండ్ల మనోహర్ కూడా పూర్తిగా అక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కూడా పోర్టు ఏదైతే కాకినాడలో జరిగే పోర్టులో జరిగే అక్రమ రేషన్ బియ్యాన్ని దందాన్ని అయితే అరగడతానంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చూసుకోవచ్చు ఇదంతా కూడా పూర్తిగా లోడింగ్ అయ్యి ఇక్కడ లోడింగ్ అవుతుంది బియ్యం అంతా కూడా చూసుకోవచ్చు. ఈ బియ్యాన్ని అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ ఏదైతే సముద్రం మధ్యలో ఉంచుతారు షిప్లన్నీ కూడా 9 కిలోమీటర్లు ఎక్కడి నుంచి చూసుకున్నట్టయితే ఈ యాంకరైజ్ పోర్ట్ నుంచి 9 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ప్రయాణించి అక్కడి నుంచి కూడా అక్కడ ఇదంతా కూడా లోడ్ చేస్తారు. చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి బియ్యం అంతా కూడా. ఈ బియ్యాన్ని అంతా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా బియ్యం లోడ్ చేసేసి ఆల్రెడీ ఇక్కడి నుంచి ఏదైతే సౌత్ ఆఫ్రికా వెళ్ళే స్టెల్లా ఎల్ అనే బోట్లోకి లోడింగ్ చేసేందుకైతే సిద్ధంగా ఉంచారు. దీన్ని కూడా అయితే దీనికి సంబంధించి కూడా ఎటువంటి సరైన పత్రాలు లేవంటూ కూడా అధికారులు ఇప్పటికే సీజ్ చేసి ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కాకినాడ పోర్టులో ఇలాంటి మరిన్ని దాడులు జరుగుతాయంటూ కూడా అధికారులు కావచ్చు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కావచ్చు నిత్యం ఇలాంటి దాడులు జరిపి ఖచ్చితంగా పీడిఎస్ రేషన్ బియ్యాన్ని ఇక్కడి నుంచి అక్రమంగా తరలించే పద్ధతిని కూడా పూర్తిగా ఆపుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాకినాడ పోర్టులో అక్రమంగా బియ్యం తరలించే బాధ్ను సీజ్ చేశారు అధికారులు. సీజ్ చేసిన బాధ దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ గ్రౌండ్ రిపోర్ట్. జిల్లాలో అయితే అక్రమ రేషన్ బియ్యాన్ని దందాన్ని కూడా అరికట్టేందుకైతే ఎవరైతే చూసుకున్నట్లయితే పౌర సరఫరా చైర్మన్ సుధీర్ అయితే చర్యలు చేపట్టారని చెప్పుకోవాలి. ఏదైతే 11 అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ రేషన్ బియ్యాన్ని ఆయన పట్టుకున్నారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ఎలా వెళ్ళారు, ఏం చేశారు, అక్కడ ఏం చూసారు? నాకు మధ్యాహ్నం సుమారుగా 4:30కి ఒక ఫోన్ వచ్చిందండి. ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా ఫోన్ చేశాడు. అంటే నేను ఆల్రెడీ స్పైస్ని పెట్టుకున్నాను. నేను వచ్చి సుమారుగా 20 రోజులు అయింది ఛార్జీ పుచ్చుకొని. నేను కొంతమందిని పెట్టుకుంటే ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్ పలానా చోట ఇలా జరుగుతున్నాయి, లారీస్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఇమీడియట్గా ఎవరు లేరు, నేను నా డ్రైవరు నా పిఏ ముగ్గురం బయలుదేరి వెళ్తూ దారిలో డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. సార్ నేను ఒక్కడనే వెళ్తున్నాను, నా గన్మెన్ కూడా అలాట్ చేయలేదు, మరి నాకు ఎవరో ఒకరు సెక్యూరిటీ ఇవ్వండి అంటే ఇమీడియట్గా ఆయన సాగర్ 3 టౌన్ ఎస్ఐని ఒక కానిస్టేబుల్ని కూడా ఇవ్వటం జరిగింది. స్పాట్కి వెళ్ళిపోయాను నేను. స్పాట్ నాకు తెలిసి అడ్రస్, ఎందుకంటే అది ఎదురుగుండానే మా ల్యాండ్స్ అవి ఉన్నాయి. సో ఆ లోపల ఇంటీరియర్లోకి వెళ్ళిన తర్వాత లారీలు 5 లారీలు అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. సో ఫస్ట్ లారీలను ఆఫ్ చేసేయమని లారీ డ్రైవర్స్ సెల్స్ తీసుకొని గొడవన్లోకి వెళ్ళాం. గొడవన్లోకి వెళ్తే లోపల పీడిఎస్ రైస్ ఐడెంటిఫై అయింది. మిల్లింగ్ జరుగుతుంది, ఆపించాం వెంటనే. పీడిఎస్ రైస్ ఆఫ్ చేసి వెంటనే కలెక్టర్ గారికి వెళ్తా అందవే కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. ఆయన ఇమ్మీడియట్గా స్పందించి అధికారులందరినీ అలర్ట్ చేశారు. అందుబాటులో ఉన్న అధికారులని వెళ్ళండి, కరప ఎస్ఐని, కరప సిఐని వాళ్ళందరినీ కూడా రమ్మన్నారు. ఎంఆర్ఓ కూడా వచ్చాడు, తర్వాత లేట్గా వచ్చారు వాళ్ళందరూ. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మేము
పిన్ టు పిన్ వెరిఫై చేస్తే నాకు ఆ లోపల ఇంచుమించుగా పీడిఎస్ ఉన్నది 3,350 టన్నులు మెట్రిక్ టన్నులు దొరికింది. దొరికితే దాన్ని శాంపిల్స్ తీసుకున్నాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది మేము ఆల్రెడీ క్లియరెన్స్ తెచ్చుకున్నాం, దీని మీద కట్టామని చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. లారీలు అయితే మాత్రం పక్కా దొరికేసింది. 3 లారీలు అయితే టోటల్ ఐడెంటిఫైడ్ ఇన్ ది టెస్ట్. అదర్ లారీస్లో పైన తీశారు కానీ ఇంటర్నల్ ఇన్స్పెక్షన్ మళ్ళీ చేయమన్నాను. అది దట్ ఈస్ ఆల్సో ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. వీళ్ళు చెప్పిన దానికి మాకు అకౌంట్ టాలీ అవ్వటానికి నేను ఐ ఆస్క్ దెమ్ టు టేక్ ది అకౌంట్స్. అంటే ఇన్పుట్ ఎంత ఉంది, ఆఫ్టర్ సీజ్ చేసిన తర్వాత మనోహర్ గారు సీజ్ చేసిన తర్వాత ఇన్పుట్ ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది, ఎంత స్టాక్ ఉంది, ఈ విధంగా అవుట్ఫ్లో కూడా తీసుకోమన్నాను. అది ఇంకా డిపార్ట్మెంట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ దేర్ ఈస్ ఏ పీడిఎఫ్ రైస్ ఈజ్ ఐడెంటిఫైడ్. 3,350 మెట్రిక్ టన్నులు అక్కడ ఉంది. సార్ అయితే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చాలా సీరియస్గా ఉన్నారు దీని మీద, పౌరశాఖ మంత్రి. అయితే ఆయన డైరెక్ట్గా సీజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి బిజినెస్ని వాళ్ళు చేస్తున్నారంటే అసలు అంటే ఓన్లీ 6A కేసు చిన్న క్రిమినల్ కేసే ఉంటుంది అనే నెపం లైట్ తీసుకున్నారంటారా, లేకపోతే ఇంకా కఠినంగా దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? వాళ్ళు చేసేది ఏంటంటే అండి, ఎప్పుడూ ఒకసారి గత 5 ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయి ఉన్నారు దీన్ని. ఒక్కరోజే వీళ్ళలో ప్రక్షాళన జరగదు. మేము ఇక్కడ ఐడెంటిఫై చేసాం, ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి, చేయవలసినవి చాలా ఉన్నాయి. సో చర్యలు అయితే మాత్రం ఫస్ట్ టైం ఫైన్తో వీటితో పోతుంది. సెకండ్ టైం అయితే మాత్రం ఖచ్చితంగా కేసులు బుక్ చేసి దే విల్ బి బిహైండ్ బార్స్. అది మాత్రం ఫ్యాక్ట్. యాజ్ అన్ అడ్వకేట్గా నేను చెప్తున్నాను, రెండోసారి దొరికితే మాత్రం విపేక్షించేది లేదు. కానీ జరుగుతుంది. అది ఎక్కడ ఏంటి ఎవరు అన్నది బయటికి రావాలి. ఎవరో ఒక అనామకుడు ఎవరో ఒకన్న పేరు పెట్టి జరుగుతుంది తప్ప బ్యాక్గ్రౌండ్ సమ్ బిగ్ షాట్స్ ఆర్ దేర్. ఇట్ హ్యాస్ టు బి ఐడెంటిఫై. అది ఐడెంటిఫై చేస్తాం. మీకు ఒక 2 నెలల్లో కాకినాడలో ఆల్మోస్ట్ 70 to 80% దీన్ని అరికట్టే విధంగా మేము మా యొక్క అడుగులు వేస్తున్నాం. సార్ ఇదే కంపెనీ కాకుండా ఇంకా ఏమైనా కంపెనీలు గుర్తించారా సార్? అంటే ఇంకా చాలా మంది చేస్తున్నారని చెప్తున్నారు చాలా కదా. కంపెనీలు ఉన్నాయి కానీ మనం చూడకుండా ఇట్ ఈస్ ఓన్లీ హియర్స్ ఎవిడెన్స్. అన్లెస్ దేర్ ఈజ్ పర్టికులర్గా మేము దాని మీద పట్టుకున్నట్టయితే మేము ఆ పేర్లు డిస్క్లోజ్ చేయగలం. కానీ చూడకుండా మాకు వచ్చిన హియర్స్ ఎవిడెన్స్ మీద పలానా చోట ఉంది పలానా చోట ఉందంటే ఇఫ్ దేర్ ఈజ్ నో స్టాక్ దేర్ వీ విల్ బీ బ్లేమ్డ్ కదా. సో లెటస్ ఇంకా టైం ఉంది కాబట్టి మనం ఓన్లీ మన గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది, మేము వచ్చి నెల 15 రోజులు అయింది. ఫస్ట్ సార్ చేశారు, ఆయన ఇంకా ఇతరత్ర మిగతా చోట్ల చూడటం అసెంబ్లీ వాటి వల్ల చేయటం లేదు. ఇక నుంచి డైలీ ఏదో పక్కన ఎక్కడో అక్కడ జరుగుతుంది. ఇది రాష్ట్రం అంతా కూడా యాజ్ ఎ చైర్మన్గా నేను కాకినాడ ఒకటే కాదు, ముందు కాకినాడ పెద్ద హబ్ అన్నారు, ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి రాష్ట్రం అంతా కూడా ప్రతి ఊరు ప్రతి గల్లీ కూడా చెక్ చేసే బాధ్యత విధంగా మేము ఒక ప్రణాళిక వేసుకున్నానండి. అది నెక్స్ట్ వీక్ నుంచి వీఆర్ గోయింగ్ విత్ దట్. చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి దాడులు నిర్వహిస్తాం, ఖచ్చితంగా రేషన్ మాఫియాని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏదైతే పౌర సరఫరాల చైర్మన్ సుధీర్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.